brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఫైట్ ఫైలో థర్డ్ టాపిక్ చూద్దాం. ఏపీలో లిక్కర్ కేసు విచారణ స్పీడ్ అందుకుంది. వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి లిక్కర్ కేసులో మరోసారి నోటీసులు ఇచ్చింది ఏపీ సిఐడి. ఈ నెల 9న విచారణకి రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇదే కేసులో గత 25న తొలిసారి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది సిఐడి. అయితే ఈ నోటీసుల్ని సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అయితే వ్యాజ్యంలో జోక్యానికి నిరాకరించిన కోర్టు నోటీసులు చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణకి హాజరయ్యేందుకు తగిన సమయం ఇచ్చేలా సిట్ని ఆదేశించాలన్న అభ్యర్థనని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి తగిన సమయం ఇచ్చి మళ్లీ నోటీసు ఇవ్వాలని సిట్ని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేసింది సిఐడి. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీల నుంచి వసూళ్లు కీలక పాత్ర పోషించారంటూ కసిరెడ్డిపై ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. అప్పటి ఏపీబీఎస్సీఎల్ ఎండీ వాసుదేవ్ రెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన సిఐడి అనంతరం కేసులో పలువురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చింది సిఐడి. అయితే లిక్కర్ స్కామ్ మొత్తాన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెర వెనుక ఉండి నడిపించారంటూ ఇటీవలే ఆరోపించారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల అనంతరం రాజశేఖర్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా టీవీ9 ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, చెప్పండి, మొత్తానికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. విచారణకు ఆయన హాజరవుతారా? ఒకవేళ విచారణకి హాజరైతే ఎలాంటి వాదన వినిపిస్తారు? సో 2019, 2024 మధ్య అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఈ మద్యం కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నారు అనే ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందులో భాగంగానే నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ఐటీ సలహాదారుగాను పనిచేసినటువంటి ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారో ఆయన కనుసరణలోనే మద్యంకు సంబంధించి అక్రమాలు జరిగాయని ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ ఆరోపణలకు బలం చేకూరేలాగా సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో సిఐడి ఆ దిశగానే విచారణను మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఈ మద్యం కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తూ వారందరికీ కూడా నోటీసులు జారీ చేస్తుంది. మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత, తెర వెనుక అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నటువంటి ఆ పార్టీ సీనియర్ నేత ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ఇప్పటికే సిఐడి నోటీసులుగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత సాయిరెడ్డి వ్యాఖ్యల తర్వాత ఇటు ప్రస్తుతం ఆ పార్టీ తరఫున కీలకంగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి రెండోసారి కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. మొదట ఆయన జారీ చేసిన నోటీసుల పైన హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు ఆ పిటిషన్ను డిస్పోజ్ చేయడంతో పాటుగా నోటీసులు ఇచ్చి తగిన సమయం ఇవ్వాలి, ఆ విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో 2 సార్లు ఇప్పటికే ఆయన హైకోర్టుని ఇప్పటికే సిఐడి నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు అందుకోవడానికి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయనకు సంబంధించిన 2 నివాసాల్లోనూ నోటీసులు అయితే అందించారు. అయితే ఈ నెల 9వ తేదీన ఆయన విచారణకు హాజరు కావాలంటూ స్పష్టంగా సిఐడి ఆ లేఖలో పేర్కొంది. అయితే ప్రధానంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి, అక్రమాలకు సంబంధించి మొత్తం కంపెనీలతోటి లావాదేవీలు జరపడం కానీ, వాటికి సంబంధించి వచ్చినటువంటి నగదు మొత్తాన్ని సొంత ఖాతాల్లోకి మళ్లించడం కానీ, ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టడం కానీ మొత్తం తెరవనికి వ్యవహారాన్ని నడిపింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందులో భాగంగా ఆ దిశగా విచారణ మొదలుపెట్టినటువంటి సిట్ ప్రస్తుతం ఆయనకు నోటీసులు జారీ చేసింది. మొదట సిఐడికి కేసును అప్పగించినప్పటికీ కూడా సిఐడి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లోపం ఉందని భావించిన ప్రభుత్వం విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి ఎస్వి రాజశేఖర బాబుతో పాటుగా 7 సభ్యులతో కూడినటువంటి ఒక సిట్ నియమించింది. ఆ సిట్ దర్యాప్తులో భాగంగానే మొత్తం మూలాలను పట్టుకొని ఒక్కొక్కరికి ఆ నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే ఏపీబీసీఎల్ మాజీ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు, విచారించారు, ఆయన పైన కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి ఎంపీ ఇటు ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆయన నోటీసులు ఇప్పటికే ఆయన ఏవైతే నోటీసులు ఉన్నాయో అవి హైకోర్టును ఆశ్రయించడం, ఆ పిటిషన్కి సంబంధించి హైకోర్టు డిస్మిస్ చేయడం, వెనువెంటనే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. సో ఈ మొత్తం వ్యవహారంలో చాలా దూకుడుగానే సిఐడి వెళ్తోంది. సిట్ విచారణ తర్వాత మద్యం కుంభకోణంలో ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టము, ఈ కేసులో ఎవరున్నా కూడా ఖచ్చితంగా విచారిస్తాం, వారిని మొత్తాన్ని కూడా దోషులుగా నిలబెడతామంటే కూడా కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కానీ ఈ ఎక్కడా కూడా అక్రమాలు జరగలేదని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ విచారణకి ఈ నెల 9వ తేదీన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి హాజరవుతారా లేదని మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.